కొల్లూరు గ్రామంలో తోటి క్రీడాకారుడు సంవత్సరం క్రితం ప్రమాదానికి గురై మరణించిన పిట్టల నిరంజన్ కు పూలమాల వేసి 2 నిమిషాల మౌనం పాటించారు. స్థానిక జడ్చర్ల శాసనసభ్యులు పూలే అంబేద్కర్ చిత్రపటాలకు జ్యోతి వెలిగించి వాలీబాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. కొల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి పూలే అంబేద్కర్ వాలీబాల్ సీజన్ 6 ఓపెన్ టు ఆల్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి, కొల్లూరు గ్రామ సర్పంచ్ సేవానాయక్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామచంద్రయ్య, మార్కెట్ వైస్ చైర్మన్ తులసిరామ్ నాయక్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ కాజా, మైనుద్దీన్, కొల్లూరు ఉప సర్పంచ్ సునీత, జగన్, కొల్లూరు గ్రామ మాజీ సర్పంచ్లు లక్ష్మీ నరసింహరాజు, మంచుకంటి రఘు గుప్తా, వెంకటేశ్వర్, తండా సర్పంచ్ లిబియా నాయక్, రంగబాయ్, తాండా స్వాతి, రవి నాయక్, తాజా ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్ ఎన్ ఆంజనేయులు పాల్గొన్నారు. దాతలు ఏ సుధీర్ రెడ్డి, ఎం రఘుపతి రెడ్డి, ఎం మోహన్ రెడ్డి, ఎం గోవర్ధన్ రెడ్డి, డీలర్ నారాయణ, కొల్లూరు గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ కృష్ణయ్య, ఆర్గనైజర్లు వి చందర్ నాయక్, ఎస్ రమేష్, హెడ్ కానిస్టేబుల్ ఎండి కాజా, ఏ జగన్, బి జగన్, ఎస్ కృష్ణయ్య, జె రమేష్ గౌడ్, కె ఆంజనేయులు, టి నరేష్, కె రవి, ఎండి జాగీర్, డి శేఖర్, ఎం గౌరవయ్య, పి రాములు, పి రాజు. రాష్ట్ర స్థాయి నుండి 40 జట్ల వరకు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. అండ్ ప్లేయర్ ఎవరైనా సరే దగ్గర వచ్చి తమ టీంని ఇంటికి తీసుకోగలరు. రెండు పెడుతున్నారు, ఒకటి తర్వాత ఒకటి ఇవ్వండి. హలో ఓకే బాబు, కొల్లూరు రాండి టీం, కొల్లూరు టీం రండి సార్, ఇక్కడ రండి. గౌరవ శాసనసభ పెద్దలు రంగరెడ్డి సార్ గారికి, అదే గ్రామ సర్పంచ్ శివనాయక్ గారికి, పెద్దలందరికీ మరియు మండల నాయకులందరికీ పూలే అంబేద్కర్ జాతర తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మేము గత 6 సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా అసలు ఏది కూడా మా గ్రామం కొల్లూరు గ్రామంలో కేవలము ఎలక్షన్ ఉన్నప్పుడు 15 రోజులు మాత్రమే రాజకీయాలు చేసుకుంటాం సార్. తర్వాత మేము అన్నదమ్ములుగా కాక మామ అందరం మేము కలిసి ఉంటాం సార్. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు కొల్లూరు అనేది కాంగ్రెస్ పార్టీ తప్ప ఏది లేకుండే సార్. కొన్ని సమస్యల వల్ల కాంగ్రెస్ పార్టీ ఉన్న లీడర్లు అందరము మా గ్రామ సమస్యల వల్ల మేము వెళ్ళిపోయినాం సార్. దయచేసి మీకేంటంటే మేము గత సంవత్సరం మేమందరం వచ్చి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ, నేను ఎమ్మెల్యేగా అయినాగా మీరు చూసింటారు, గత 10 సంవత్సరాలు కానీ ఇప్పటికి చూస్తే ఏ గ్రామాల కానీ కూడా కొట్లాటలు లేకుండా కానీ అందరు కలిసిమెలిసే పనిచేస్తున్నాము. నేను ముందు కూడా చెప్పినాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ రోజు మేము ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు కూడా ఇంకా ప్రస్తుతం రాలేదు, సీఎం ఎవరని కూడా. ఆ రోజు కూడా పోయి ఆయన రూమ్ లో కూడా మాకు తెలుసు ఆయననే సీఎం అవుతారని కూడా, ఆయన రూమ్ లోకి పోయి కూడా నేను ఒకటే చెప్పినాను, జడ్చర్ల రెవెన్యూ డివిజన్ దాని తర్వాత కొల్లూరు మండల్ చేయాలని చెప్పి సాధించుకోవాలని చెప్పి కూడా మాట్లాడినాను. ఆ రోజు ఆయన చెప్పింది ఒకటే, ముందు ఎట్లంటే అట్లా ఇష్టపూర్వకంగా వాళ్ళు చేస్తారు మండలాలు జిల్లాలో, ఒక కమిటీ వేసి ద్వారా ఏవైతే కావాలో ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మీరు మొన్న చూసింటారు, సీఎం గారు కూడా చెప్పినారు ఒక కమిటీ వేస్తున్నాం అని చెప్పేసి. నేను ఇప్పుడు కాదు, ఆ రోజే చెప్పినాను, కమిటీ వేస్తారు, కమిటీ వేసిన తర్వాత ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలు అవుతాయని చెప్పేసి. ఖచ్చితంగా కమిటీ వేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, నేను కూడా వస్తాను, మీ అందరితో కలిసి మనం కొల్లూరుని సపరేట్ మండల్గా మనం సాధించుకోవాలని చెప్పి కూడా చెప్పినాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను, ఖచ్చితంగా కమిటీ మెంబర్స్ వాళ్ళు వస్తారు, జడ్చర్లని మనము రెవెన్యూ డివిజన్ సాధించుకోవాలి. ఎందుకంటే నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను, 2వ సారి మాట్లాడాను కొల్లూరు గురించి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు మాట్లాడాను, మొన్న కూడా మాట్లాడాను. మొన్న అసెంబ్లీకి పోతుంటే తులసిరామ్ అన్న ఫోన్ చేసిండు మన కొల్లూరు గురించి, అంటే ఆల్రెడీ ఒకసారి మాట్లాడినాను, అయినా కానీ సరే మీరు అడుగుతున్నారు కాబట్టి అని చెప్పి కూడా కొల్లూరు గురించి నేను మొన్న అసెంబ్లీలో మాట్లాడినాను, రెవెన్యూ డివిజన్ మాట్లాడాను. ఎందుకంటే అన్యాయం జరిగింది అక్కడ. నాగర్ కర్నూలు అక్కడ 20 మండలాలు ఉంటే 4 రెవెన్యూ డివిజన్లు, మహబూబ్ నగర్ కి 17 మనకి మండలాలు ఉంటే కూడా మనకి రెవెన్యూ డివిజన్ సాధించుకోలేకపోయినాం. అప్పుడు ఖచ్చితంగా నేను ఎవరిని విమర్శించి మాట్లాడడం లేదు. నేను ఎమ్మెల్యేకి ఇప్పుడు ఉన్నాను కాబట్టి, గత ప్రభుత్వంలో కాలేదు కానీ మనం గెలిపించినారు కాబట్టి మనం సాధించుకోవాలని చెప్పి కూడా పోరాటం చేస్తున్నాను. మీకు తెలుసు, నా ప్రభుత్వం మన గవర్నమెంట్ ఉన్నాక కూడా
ఏమైనా నిలదీసి అడగాలంటే కూడా నేను నిలదీసి అడుగుతున్నాను మనకు అన్యాయం జరిగితే. మీరు చూస్తే ఈరోజు నిన్న నవాపేట నుండి బాలనగర్ పోతుంటే కూడా ఆ రోడ్డు తీసుకొచ్చాం. కొంతమంది ఇక్కడనే పెద్ద నాయకులు అన్నారు, నువ్వు రోడ్డు తీసుకొస్తే రోడ్ వేస్తారా అని చెప్పి. ఈరోజు రోడ్డు చూస్తున్నారు. అదే కాకుండా హ్యామ్ ప్రాజెక్టులో జడ్చర్ల నియోజకవర్గం దాదాపు పంచాయత్ రాజ్ అని 210 కోట్ల రూపాయల రోడ్లు తీసుకొచ్చినాను. మీరు చూస్తే కొండాపూర్ రోడ్ కూడా డబుల్ రోడ్ శాంక్షన్ అయింది. ఇవన్నీ ఆర్బీఐ క్లియరెన్స్ కూడా వచ్చినాయి. హ్యామ్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అంటే నా హయాంలో ఈ రోడ్లన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. నవాపేట మీరు చూస్తే బాలనగర్ రాజాపూర్ కానీ నవాపేట లోపలికి ఉన్నా కానీ కూడా నవాపేట కూడా డెవలప్ చేసుకునే బాధ్యత నాకు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఈ రోడ్లు కంప్లీట్ చేసుకుందాము. దాని తర్వాత కొల్లూరుని మనం సపరేట్ మండల్గా మనం అనుకున్నాం, అది తీసుకురావాలి. ఇంకొకటి 5 ఎకరాలు కూడా భూమి నేను ఎంఆర్ఓని చూడమని చెప్పినాను. ఎందుకంటే నవాపేట 5 ఎకరాలు ఉంటే మనం మినీ స్టేడియంగా శాంక్షన్ చేసుకొని నేను ఆల్రెడీ శ్రీహరి గారితో కూడా మాట్లాడినాను. సో ల్యాండ్ కోసం చూస్తున్నాం. ఒకవేళ ల్యాండ్ ఇక్కడ అవైలబిలిటీ ఉంటే కూడా చేస్తాం. లాస్ట్ టైం కూడా కొల్లూరుకి 132 kV సబ్స్టేషన్ తీసుకొస్తానని కానీ హెడ్ క్వార్టర్లో శాంక్షన్ అయింది. మీరేం దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కనెక్టివిటీ అక్కడి నుంచి అయితేనే బాగుంటుందని చెప్పేసి ఫీజిబిలిటీ రిపోర్టు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అది నవాపేట హెడ్ క్వార్టర్స్ ఉంటేనే అందరికీ కరెక్ట్గా మనం చేయగలుగుతామని చెప్తేనే సరే అని చెప్పడం. ఎందుకంటే మనం టెక్నికల్ ఫీజిబిలిటీ కూడా ఇంపార్టెంట్. అయినా కానీ కరెంటు మన ఇంటి పక్కన ఉన్నా కానీ దూరం ఉన్నా కానీ కరెంటు మనకు ప్రాబ్లం లేకుండా ఉండాల్సింది ఇంపార్టెంట్. కానీ ఎక్కడ ఉంటే నవాపేట అయినా కానీ మన మండలమే కదా అని చెప్పి కూడా దాదాపు నాకు తెలిసి అది 60 కోట్ల రూపాయలతోని శాంక్షన్ అయిన సబ్స్టేషన్. ఖచ్చితంగా మనము ప్రతి తాండాలకు కూడా రోడ్లు అని చెప్పినాము. ఎందుకంటే మీరు చూస్తే వేరే కాన్స్టిట్యున్సీకి మన కాన్స్టిట్యున్సీకి ఒకసారి చూడండి డిఫరెన్స్. మన దగ్గరనే పనులు జరుగుతున్నాయి, మన దగ్గరనే రోడ్లు ఎక్కువ శాంక్షన్ అయినాయి. కనెక్టివిటీ అనేది మనం ఫస్ట్ తెచ్చుకుంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంకోటి కొల్లూరు కూడా మీరు చూస్తే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రోడ్లు కానీ శాంక్షన్స్ కానీ స్కూల్ కానీ సీసీ రోడ్స్ కానీ చాలా ఎక్కువ మొత్తంలో నవాపేట మండలంలో కొల్లూరుకి వచ్చింది. సరే ఇప్పుడు ఎలక్షన్ల ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అనేది అభిప్రాయం వాళ్ళు వ్యక్తిగతంగా కూడా చూస్తారు. అంటే ఏ వ్యక్తి నిలబడ్డాడు, ఎవరు మంచోడు ఏందనేది కూడా చూసి అభిప్రాయంతో వేస్తారు. దానికి మనం ప్రజలు గౌరవిస్తాం, మనం వాళ్ళ తీర్పుని గౌరవిస్తాను. నేను ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతాం. పాపం ఓడిపోయిన వాళ్ళు కూడా మనోళ్ళే. దాని మనోళ్ళు కూడా కొంచెం కొంచెం మాట మీకు కూడా కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చేసిన, కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కూడా మా వాళ్ళకి చేసిన, అవన్నీ లోకల్ ఎలక్షన్స్ జరుగుతాయని. కానీ మన మెయిన్ అజెండా కొల్లూరు మండలంగా తీసుకురావాలి. దానికి మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. కమిటీ వచ్చినప్పుడు నేను కూడా ఉంటాను. మనం అందరం కలిసి కమిటీ ముందు అసలు కొల్లూరు మండలం అవుతే ఏమి మనకి బెనిఫిట్స్ ఉంటాయి ఇక్కడ ప్రజలకు అని చెప్పేసి మనం మొత్తం రిప్రజెంటేషన్ చేసి వాళ్ళు వచ్చినప్పుడు కలిసి ఇచ్చి సాధించుకుందామని చెప్పేసి, ఇది కలిస్తేనే మనం సాధించుకోగలుగుతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను. ఈ రోజు కూడా స్పాన్సరర్స్కి, వాలీబాల్ టోర్నమెంట్ స్పాన్సరర్స్ కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు పెట్టినందుకు కూడా. దీని తర్వాత మనం కూడా మా ఊర్లో జాతరకు కూడా 31st మేము కూడా అక్కడ కూడా పెడుతున్నాము. ఆ రోజు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ.